నాలో మానవత్వాన్ని నిద్రలేపిన దేవతలు. మనిషి జీవితానికి ఉన్న విలువ ఏమిటో అర్థం చేసుకున్నాను పద్మ, అర్థం చేసుకున్నాను. అందుకే ఇక ఈ పాపపు జీవితానికి స్వస్తి చెప్తున్నాను. కష్టజీవిగా మీలో ఒకటిగా బ్రతుకుతారు తెలుసుకున్నాను. దొరా ఏమిటి రంగన్న? ఏమిటి ఆలోచిస్తున్నారు దొరా? మనిషికి పశువుకి ఉన్న తేడాను గురించి, అంటే మనిషిలోని మానవత్వానికి రాక్షసత్వానికి ఉన్న తేడాను గురించి. అంటే అర్థం కాలేదా రంజన్న? మీ మాటలు మాకు అర్థం కావడం లేదు. అర్థం కాకపోవటమే మంచిది. సర్దార్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. విజయ, ఏమిటమ్మా అలా ఉన్నావు? సర్దార్, నేను వెళ్తున్నాను. ఏ గ్రామాన్ని కొల్లగొట్టడానికి? దోపిడీ కాదు. అరే ఓ రంగా, జీ సర్దార్. ఎందుకో ఎక్కడికో అడగరా? విజయ్, ఈ సమాజం ఏనాడో చెప్పింది. విన్నాను. ఈ విశాల ప్రపంచంలో మనిషిగా మంచివాడిగా బ్రతకడానికి వెళ్తున్నాను. విశాల ప్రపంచంలో మనిషిగా బ్రతకడానికి? మరి ఓ రంగా, జీ సర్దార్. వింటున్నావా? విజయ్ విశాల ప్రపంచంలోకి వెళ్తాడు, మనిషిగా బ్రతకడానికి వెళ్తాడట. ఈ లోకం మనిషిని మనిషిగా చూస్తుందట. బ్రతకనేది సర్దార్, బ్రతకనేవదు. ఆ విషయం ఈ పిచ్చివాడితో చెప్పరా? సర్దార్, అవును విజయ్, సర్దార్ చెప్పింది అక్షరాలను ఎన్నో పోలీస్ డిపార్ట్మెంట్ దుష్యం గుళ్ళ వర్షం కురిపిస్తాయి. ఒకవేళ వాటి తప్పించుకున్నా ఈ లోకం నిన్ను కొట్టి కసి తెచ్చుకుంటా. లేదు, చేసిన పాపాలకు పశ్చాత్తాపమే తగిన శిక్ష. మారిన మనిషికి ఈ సమాజం స్థానం ఇస్తుంది. రంగా, ఇవ్వదు సర్దార్. అలా చెప్పరా? విజయ్, ఈ సమాజం ఏనాడో పుచ్చిపోయింది. లేదు, పాపాలు చేసి కుళ్ళిపోయింది మనం. మూర్ఖుడా, మనం పాపులం కాదు, మనం దొంగలం కాదురా. నిజమైన పాపులు, నిజమైన దొంగలు నువ్వు కోరుకుంటున్న ఈ సమాజంలోనే ఉన్నారా? వ్యాపారస్తుల ముసుగులో దోపిడీ దొంగలు, ఉద్యోగస్తుల బురకాలలో బందిపోటు దొంగలు ప్రతినిత్యం సామాన్య జనాన్ని దోచుకు తింటున్నారు. వాళ్ళే అసలైన దోపిడీ దొంగలు, అసలైన బందిపోటు దొంగలు. ఆ దొంగలను దోచుకునే గజ దొంగలం రమ్మనం. సర్దార్, సమాజంలో మనిషిగా బ్రతకలేడు, బ్రతకలేకపోదు. లేదు, మంచివాడిగా మంచి మనిషిగా బ్రతకలనే నమ్మకం నాకుంది. మన మాతృదేశం భారతదేశం పవిత్ర పుణ్యదేశం, క్షమాగుణ సంపన్న దేశం. అది త్రేతాయుగపు మాట, ఇది కలియుగం. శ్రీరాముని కన్నా పుణ్యభూమి. అందుకే ఆ రాముని 14 సంవత్సరాలు అరణ్యాలు పంపింది నీ పుణ్యభూమి. గాంధీ మహాత్ముని కన్నా భరత భూమి. అందుకే రివాల్వర్తో కాల్చి తప్పింది నీ భరత భూమి. విజయ్, నువ్వు వెళతాను. పాడైపోతావు విజయ్. అరే ఓ రంగా, జీ సర్దార్. ఏమైపోతాడురా? పాడైపోతాడు సర్దార్. లేదు, బాగుపడతా. మనిషిగా మంచివాడిగా బ్రతుకుతాను. వెళతాను. అరే ఓ రంగా, జీ సర్దార్. విజయ్ వెళ్తాడట్రా, మనం వెళ్ళనిస్తామా? లేదు. మీరెవరూ నన్ను ఆపలేరు. వెళతాను. వెళతావా విజయ్? వెళతాను. వెళ్ళమ్మా.
వెళతాను. వెళ్ళు. వెళతావా విజయ్? వెళతాను. వెళ్ళరా. సంగ్రామం, భయపడు. నిన్ను చంపల్ని. ఆగు. ఈ శరీరాన్ని నా ఉప్పుతో ఊపిరి పోసాను విజయ్. నా ఊపిరి నాకు ఇచ్చి వెళ్ళాం. సంగ్రామం, నాకు సంగ్రామ్ సింగ్ అని పిలవరాయన్. నన్ను కాదంటే ఈ స్థావరం దాటేది నీ శవం మాత్రమే. సంగ్రామ్ సింగ్ రక్త పిపాసిరా. అరే ఓ రంగా, జీ సర్దార్. ఏమంటావురా? అంతే సర్దార్. విజయ్, గడప దాటాలని ప్రయత్నిస్తే కాలగర్భమే నీ నివాసం అవుతుందిరా. ఏమంటావు? నన్ను ఆపటం నీ వల్ల కాదంటాను. ఛీ, మూర్ఖుడా. ఔ! సంగ్రామ్, భయపడు. నిన్ను చంపాలనుకుంటే ఒక్క క్షణం పడదు. అంతేకాదు, నిన్ను చంపితే ఈ ప్రభుత్వం ప్రకటించిన 50,000 రూపాయలు బహుమానంగా లభిస్తుంది. అయినా నేను చంపను. ఎందుకో తెలుసా? ఇంతకాలం మనం కలిసి బ్రతికాం, ఒక తల్లి పిల్లలుగా మెలిగాం. ఇకనైనా నీ ఘోరాలు మాని ఈ ప్రభుత్వానికి లొంగిపోతే ప్రభుత్వం క్షమించి నీకు శిక్ష తగ్గిస్తుంది. సంగ్రామ్, ఒక్క మాట. నా విషయంలో పిచ్చి ప్రయత్నాలు చేసావో మరుక్షణం నిన్ను మిగల్చను. జీ సర్దార్. ఇలా రా. సర్దార్. పిరికి పంట. విజయ్ నాతో కనపడుతుంటే తమాషా చూస్తున్నారా? పట్టుకు రమ్మన్నారా సర్దార్? క్షణంలో మీ కాలం పడేస్తాం సర్దార్. వద్దు, విజయ్ తప్పక తిరిగి వస్తాడు. ఈ సమాజం అతన్ని బ్రతకనివ్వదు. ఆకలేక కనీసం వాడి దాహం కూడా తీర్చదు ఈ లోకం. లేక విజయ్ తిరిగి వస్తాడు, తప్పక తిరిగి వస్తాడు. రేవోరంగా. జీ సర్దార్. ఇన్స్పెక్టర్ యుగంధర్ దాడ తెలిసిందా? తెలిసింది సర్దార్. ఎక్కడ వాడి నివాసం? ధర్మాపురంలో లక్ష్మీ నివాసం. ధర్మపురంలో లక్ష్మీ నివాసం. వెళ్ళండి, ధర్మపురం అంతా గాలించండి. ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా యుగంధర్ను ప్రాణాలతో పట్టుకురండి. వాడి పాత బాకీ తీర్చాల్సి ఉంది. పాత బాకియా? అవునురా, నన్ను పట్టి జైలులో పడేసినందుకు వాడి రుణం తీర్చుకోవాలి. వెళ్ళండి. ఆగండి. సరే ఓ రంగా. జీ సర్దార్. ఒట్టి చేతులతో తిరిగి వస్తే ఏమవుతుందిరా? జాన్ డేవిడ్ కదా పడతాను సర్దార్. వెళ్ళండి. అచ్చా. యుగంధర్. ఇన్స్పెక్టర్ యుగంధర్. సాయే నాకు ఖుషి. ఆడు.
సరి కలిసేనే నైనం నైనం ఉడికిన వాగల్లి తొలకరి కవితల్లి తలపులు కదిపేని చెలిమతి విరిసేని రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నైనం నైనం వర్ణం సరి సరి కలిసేనే నైనం నైనం వర్ణం సరి సరి కలిసేనే నైనం నైనం ఉరికిన వాగల్లి తొలకరి కవితల్లి తలపులు కదిపేని చెలిమతి విరిసేని రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నైనం నైనం సర్దార్ సర్దార్ ఏం కావాలి? మాధురి ఓయ్! అది కాదు సర్దార్, యుగంధర్ని పట్టుకునే ప్రయత్నంలో మాధురి అవసరం కావచ్చు. మాధురి మాతో పంపించండి. అరే ఓ రంగ, జీ సర్దార్. తోకు సంగ్రామ్ సింగ్ అనుచరుడు రాజన్ ఒక్క ఆడదాని సహాయాన్ని పిరికి పంథ. సర్దార్ ఆవేశపడకండి సర్దార్. అన్ని సమయాల్లోనూ శక్తి పనిచేయదు. కొన్ని సందర్భాల్లో వ్యక్తితో కార్యాన్ని సాధించాల్సి వస్తుంది. అందుకే మాధురిని మాతో పంపించండి. రంగా సర్దార్, రాజు చెప్పిన సత్యనే బల సర్దార్. పిరికి పంథ. సరే, ఏమైనా సరే యుగంధర్ అనే ప్రాణమున్న బొమ్మ నాకు కావాలి. వాడి ప్రాణంతో నేను ఆడుకోవాలి.
రాణి మాధురి, మాధురి, వెళ్ళండి. యుగంధర్, ఇన్స్పెక్టర్ యుగంధర్, బావలు 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 సయ్యా సై సై నై నై వై వై బుయ్ బుయ్ బావలు సయ్యా ఐ మార్దలు సయ్యి బావలు సయ్యా ఐ మార్దలు సయ్యి రింబుల రింబుల రింబోలా ఐ హో రింబుల రింబుల రింబోలా ఐ హో బావలు సయ్యా ఐ మార్దలు సయ్యి బావలు సయ్యా ఐ మార్దలు సయ్యి రింబుల రింబుల రింబోలా ఐ హో రింబుల రింబుల రింబోలా ఐ హో డంగర 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 ముందమ్మ పిల్ల మీ ముందమ్మ పిల్ల ముందమ్మ పిల్ల మీ ముందమ్మ పిల్ల ముందమ్మ పిల్ల మీ ముందమ్మ పిల్ల చేరమే పిల్ల మేము చేరమే పిల్ల ఐ చేరమే పిల్ల మేము చేరమే పిల్ల ఊరిమితో పులుకులతో దండ వేస్తారా ఊరిమితో పులుకులతో దండ వేస్తారా అందగాడ సందగాడరారా వచ్చి నీవు ముద్దులాడిపోరా రాటు తేలిన మంట వేసినాను రాత్రిరంతా తై తక్కలేరా రాటు తేలిన మంట వేసినాను రాత్రిరంతా తై తక్కలేరా బాల్ 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 సయ్యా ఐ మార్దలు సయ్యి బాల్ సయ్యా ఐ మార్దలు సయ్యి రింబుల రింబుల రింబోలా ఐ హో 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 డంగర 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 ఏమిస్తావు మాకేమిస్తావు ఏమిస్తావు మాకేమిస్తావు ఆడే పాడే చూపిస్తా మురిపిస్తా మురిపించే మై మరపించే ఐ మురిపించే మై మరపించే మాటలకి లోబడితే బయటగాడను నేను మాటలకి లోబడితే బయటగాడను నేను చిన్నరుంటే అందరంత నీకే ఇచ్చినోడు నచ్చుతాడు నాకు బయట జారిన రంగసారి నేను హంసమేగా సెక్స్ బాంబు నేను బయట జారిన రంగసారి నేను హంసమేగా సెక్స్ బాంబు నేను బాల్ 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 సయ్యా ఐ మరదలు సయ్యి బాల్ సయ్యా ఐ మరదలు సయ్యి రింబుల రింబుల రింబోలా ఐ హో 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 ఏంటి పద్మ ఈ తన్మయత్వం? ఏదో ఆలోచనలో ఉన్నాను. ఉత్సాహం కాస్త ఉరకలు వేసింది. ఆ తన్మయత్వంలో కాలు జారింది. పట్టు జారింది అనుకో. అప్పుడు పట్టుకోవటానికి తమరొచ్చారుగా. ఈ ప్రతాప్ అంత రసమంతుడు కాడని నాకు బాగా తెలుసు. ఏంటో ఆ నమ్మకం? మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంటే కావాలనే పడిపోయావా? అలా అని మీరే అనుకుంటున్నారా?
నా మనస్తత్వం నీకు అర్థమైంది అనుకుంటారు. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. నిజంగా అబద్ధం చెప్తున్నానని అనుకుంటున్నారా? అయితే ఇక నా ఆశ ప్రశాంత నీలాకాశ నడివీధులు చిరు నవ్వుతో పరిగెత్తే ఆ జాబిల్ని నా చేతికి అందినట్లేదు. చూడు ప్రతాప్, జాబిలి చేతికి అందినట్టే కనిపిస్తుంది కానీ చేతికి అందదు. అందుకోవాలని నా ప్రయత్నం. నీ ప్రయత్నం అర్థం లేనిది, నీ ప్రయత్నం వృధాశ్రమ. అందరి దాన్ని ఆశించడం వరకైతే పర్వాలేదు, కానీ అందుకోవాలని ప్రయత్నిస్తే అది వెరితనం అవుతుంది. లేదు పద్మ, పట్టుదల కార్యదీక్ష ఉండాలి కానీ అనుకున్నది సాధించవచ్చు. మీ ప్రయత్నం మీద మీకు నమ్మకం ఉందన్నమాట. నా అదృష్టం మీద కూడా నాకు నమ్మకం. అయితే మీ నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకోండి. పద్మ, ఏమిటి ప్రతాప్, ఏమిటలా చూస్తున్నారు? నీ కళ్ళల్లో నా రూపం ఉందేమని కనిపించిందా? నాకు ప్రేమ గుర్తొస్తుంది. నాకు ప్రేమ కథ గుర్తొస్తుంది. కథ చెప్పు, వింటాను. వింటావా? కథలంటే నాకు చాలా ఇష్టం, చెప్పండి వింటాను. పూర్వం మగధదేశపు రాజ్యాన్ని చంద్రసేనుడు అనే మహారాజు పరిపాలిస్తుండేవాడు. అతనికి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు పద్మావతి. అరే, నా పేరే. ఒక్క పేరే కాదు, అంద చందాలలో రూపురేఖలలో ఆ రాకుమారి అంశం నిన్నే పోలి ఉండేది. ఆ అందాల రాపుకావాన్ని ఓ సామాన్య వ్యాపారి ప్రేమించాడు. ఓసారి రాకుమారి పుట్టినరోజు సందర్భంగా ఆ వ్యాపారికి ఆహ్వానం వచ్చింది. అంటే నా పుట్టినరోజు నాడు మీకు పంపినట్లుగా? అలాగే నాలాగే అతను ఆదరయ్యాడు. పద్మావతిని చూశాడు. పద్మావతి రూపం ఆ వ్యాపారి హృదయంలో చెరగని ముద్రలా నిలిచిపోయింది. ఆ రోజు నుంచి ప్రతాప్ పద్మావతిని మనసారా ప్రేమించసాగాడు. అతని పేరు అది అది ప్రతాప్ కదా? అవును పద్మ. ప్రతాప్ పద్మావతిని మనసారా ప్రేమించాడు. పద్మావతి తన జీవితాధారంగా ఎన్నో కలలు కనేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పద్మావతి లేని జీవితం తనకు వ్యర్థం అనుకున్నాడు. సరే కానీ ఇంతకీ ఆ రాకుమారి